మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. రేపటి సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 11న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరగనుంది. మొత్తం 2982 వార్డులకు 12930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు సుడిగాలి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. తమ ప్రాంతాల్లో ప్రచారానికి రావాలని పార్టీల ముఖ్య నేతలపై స్థానిక లీడర్ల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్లో ఇదే పరిస్థితి ఉంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. నేటి సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 11న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరగనుంది. మొత్తం 2982 వార్డులకు 12930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు సుడిగాలి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. తమ ప్రాంతాల్లో ప్రచారానికి రావాలని పార్టీల ముఖ్య నేతలపై స్థానిక లీడర్ల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్లో ఇదే పరిస్థితి ఉంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. నేటి సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 11న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరగనుంది. మొత్తం 2982 వార్డులకు 12930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు సుడిగాలి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. తమ ప్రాంతాల్లో ప్రచారానికి రావాలని పార్టీల ముఖ్య నేతలపై స్థానిక లీడర్ల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్లో ఇదే పరిస్థితి ఉంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలలో నేటి నుంచి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. నేటి సాయంత్రం 5 గంటల వరకు 11వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అదేవిధంగా ఫలితాల నేపథ్యంలో 13వ తేదీన కూడా వైన్స్, బార్లు బంద్ ఉండనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఆయా మున్సిపాలిటీలలో ప్రచారం ఊపందుకుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచార పర్వం ముఖ్యనుంది. ప్రచారానికి సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కరపత్రాలు తయారు చేసుకుని ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కొందరు అభ్యర్థులైతే ఏకంగా ఓటర్ల కాళ్లకు మొక్కుతూ ఓటు వేయాలని వేడుకుంటున్నారు. ఒకసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పలుచోట్ల డబ్బు, మద్యం పంచుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటల్లో ముగియనుంది. సాయంత్రం 5 తర్వాతకి ఈ ప్రచారానికి తెరపడనుంది. వారం రోజుల పాటు కూడా ప్రచార పర్వం ఘనంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని హోరాహోరీగా కొనసాగించాయి. ఈ నెల 11న ఈ మున్సిపాలిటీలకు ఎన్నిక అంటే పోలింగ్ జరుగుతుండగా
ఒక రోజు గ్యాప్ తర్వాతకి 13వ తేదీన కూడా రిజల్ట్ వస్తుంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 11న 116 మున్సిపాలిటీలకు తో పాటు 7 కార్పొరేషన్లో కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా భద్రతా పరమైనటువంటి అన్ని అంశాలను ఇప్పటికే తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆ సిచ్యువేషన్ ను అయితే పోలీసులు హ్యాండిల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రచారానికి ప్రధానంగా మనం మాట్లాడుకుంటే వాటితోనే తెరపడనున్నటువంటి నేపథ్యంలో వారం రోజుల పాటు నామినేషన్ల ఉపసంహరణ 3వ తారీఖున జరిగింది. 4 నుంచి కూడా అభ్యర్థులంతా కూడా ప్రచార పర్వంలో దిగిపోయారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా లేకుంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను తీసుకొని వాళ్ళకి ఇచ్చేటువంటి పనులను కూడా చేసే విధంగా కూడా అభ్యర్థులు ఆ ప్రచార పర్వంలో దిగారని చెప్పుకోవచ్చు. వార్డు సభ్యులతో పాటు వాళ్ళకు సంబంధించినటువంటి ఆ స్థానిక నేతలు చాలా కీలకంగా ప్రచార పర్వంలో పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. అయితే అన్ని పార్టీలు కూడా కీలక నేతలు మాజీ మంత్రులైతేంది కూడా అంతా కూడా ఈ వారం రోజుల పాటు వార్డుల్లో తిరిగి ప్రధానంగా ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం అయితే ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా పలు జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఆయన పాల్గొన్నారు. ఇవాళ కూడా ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయన కేటీఆర్ పాల్గొంటున్నారు. అట్లాగే మెదక్ జిల్లాలో కూడా హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోపక్క బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇద్దరు నేతలు చాలా కీలకంగా ఎన్నికలను తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా కేసీఆర్ ఎంటర్ కాకున్నప్పటికీ కూడా ప్రచార పర్వానంతా కూడా అటు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరే తమ భుజాల మీదకి ఎత్తుకొని ఆయా మున్సిపాలిటీ కార్పొరేషన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధానంగా గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ ఓటర్లను అడిగారు. ప్రస్తుతం కాంగ్రెస్ పలు పథకాలు అమలు చేయట్లేదంటూ కూడా వాళ్ళు దుమ్మెత్తి పోసినటువంటి సందర్భాన్ని చూసుకున్నాము. ఇక ఆ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కీలక నేతలు మంత్రులుగా ఉన్నటువంటి అనేక మంది కూడా ప్రచార పర్వంలో పాల్గొన్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అనేక జిల్లాల్లో కూడా ఆయన ప్రచారం చేసినప్పటికీ వాళ్ళ మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ జరగాల్సినటువంటి పర్యటన రద్దయిపోయింది. చివరి నిమిషంలో ఎన్నికల సరళి పోలింగ్ కు సంబంధించినటువంటి అంశాలతోటి కీలక నేతలతోటి కూడా సీఎం రేవంత్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 11న జరగాల్సినటువంటి పోలింగ్ కు సంబంధించి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న అంశానికి సంబంధించి ఆయన రేవంత్ ముఖ్య నేతలతో మాట్లాడుతున్నారు. అట్లాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బట్టి విక్రమార్క కూడా ఖమ్మం జిల్లాలోనే మకాం వేశారు. ఆయా మున్సిపాలిటీల్లో ప్రచారం చేస్తూ వార్డు సభ్యుల గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కేటీఆర్ అయితే వాళ్ళ వరంగల్ జిల్లాలో పర్యటించున్నారు. ఇక బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ప్రచార పర్వంలో పాల్గొంటున్నప్పటికీ కూడా ఆ కేంద్రం నుంచి పెద్దగా ఎవరు రావట్లేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పలువురు నేతలు కూడా ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఓటర్లను ఆకట్టుకునే విధంగా కూడా ఈ మూడు పార్టీల నేతలు కూడా చాలా కీ రోల్ వ్యవహరిస్తున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీ సింబల్ తోటి ఈ మున్సిపల్ ఎన్నికలు నడుస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఓటు బ్యాంకును సాధించుకోవాలంటే ఏ విధమైనటువంటి వ్యూహాలు అమలు చేయాలని ఇప్పటికే రచించుకొని ఆ దిశగా సక్సెస్ అయినారని చెప్పుకోవచ్చు. మరికొద్ది గంటల్లో ప్రచారానికి తెరపడనున్నటువంటి క్రమంలో ఇక ఓటర్లను మచ్చిక చేసుకోవడం లేదా ప్రలోభ పెట్టడానికి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ప్రలోభాలు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. వార్డు సభ్యులు ముఖ్యంగా 1000-1500 ఉన్నటువంటి వార్డు సభ్యులు కూడా భారీగా ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఒక్కో వార్డులో దాదాపు 20 నుంచి 25 లక్షలు. ఇంకా కార్పొరేషన్ లిమిట్స్ లో అయితే మాత్రం ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఓటర్లకు సంబంధించి వాళ్లకు డబ్బు, మద్యం, మాంసం కూడా పంపిణీ పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఓటర్లు కూడా ఏ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారన్న అంశానికి సంబంధించి ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే అందరూ అభ్యర్థులు కూడా భారీగా ఖర్చు పెడుతున్నటువంటి క్రమంలో ఓటర్లు ఎటువైపు మళ్తారనేది కూడా ఆసక్తిగా మారింది. 11వ తేదీన ఓటర్ల సరళిని బట్టి కూడా మనం అప్పుడు చెప్పుకోవచ్చు. 13వ తారీఖున కూడా దీనికి సంబంధించి రిజల్ట్ వస్తున్నటువంటి క్రమంలో గతంలో బీఆర్ఎస్ అనేక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. మరొకసారి తమ పట్టు నిలుపుకోవడం కోసం బాగా కూడా ప్రచారం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి క్రమంలో మా అధికారంలో ఉండి ఏం చేయబోతున్నామన్న అంశాన్ని ప్రజలకు చెప్పి తీసుకోవడం కోసం ప్రయత్నం అయితే కాంగ్రెస్
చేస్తా ఉంది. ఇక బీజేపీకి సంబంధించి అటు కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు, గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు కూడా విఫలమయ్యాయి. ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలను విస్మరించాయి. ఒక్కసారి మున్సిపాలిటీలో బీజేపీ కూడా అవకాశాలు కల్పించండి, దీని ద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటుకొని రాష్ట్రంలో అధికారానికి రావడానికి మున్సిపల్ ఎన్నికలు తోడ్పడతాయన్న ఉద్దేశంతో బీజేపీ కూడా ప్రచారం అయితే భారీగానే చేసిందని చెప్పొచ్చు. కొన్ని జిల్లాల్లో అసలు క్యాండిడేట్లను కూడా బీజేపీ నిలబెట్టుకోలేకపోయింది. ఎందుకంటే అర్బన్ ఓటు బ్యాంకుగా బీజేపీ ఉన్నదాన్ని ప్రచారం సాగుతున్నటువంటి క్రమంలో ఆ ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో నిలబెట్టుకోకపోయింది. ఖమ్మం జిల్లా లాంటి అనేక మున్సిపాలిటీల్లో కనీసం అభ్యర్థులు కూడా లేని పరిస్థితి కనిపించింది. అయితే బీజేపీ, జనసేన, టీడీపీ మూడు కూడా పొత్తు కలిసి ఏపీలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో మాత్రం పొత్తు లేకుండా పోయింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నేతలు వ్యవహార శైలి, ఇక్కడ పొత్తు మీద ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాకపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా ఎవరికి వారుగా ప్రస్తుతం అయితే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ సిపిఐ తోటి పొత్తు అని భావించి ఉన్నా కూడా కొన్ని మున్సిపాలిటీల్లో పొత్తు కుదిరింది, మరికొన్ని మున్సిపాలిటీల్లో పొత్తు కుదరలేదు. ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ సిపిఐ పొత్తుతోటి కూడా ఆయన చాలా కీలక వ్యాఖ్యలు ఎన్నికల నామినేషన్ల రోజు చేసినటువంటి పరిస్థితి. సిపిఐ ఎన్ని కోరితే అన్ని సీట్లు ఇయ్యలేము, గుంతెమ్మ కోరికలు కోరుద్దంటూ కూడా మంత్రి పొంగులేటి చేశారు. ఆ వ్యాఖ్యలతోటి కూడా సిపిఐ కొన్ని మున్సిపాలిటీలకు కాంగ్రెస్ పార్టీతో దూరం అయిపోయింది. సిపిఐ సొంతంగానే కొన్ని ప్రాంతాల్లో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితి వల్ల కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాకేష్.